సీరియస్ సిచ్యువేషన్స్ లో నవ్వే అలవాటు మీకుందా? కమెంట్ చేయండి. సీరియస్ సిచ్యువేషన్స్ లో నవ్వుతుంటే మిమ్మల్ని మీరు బ్లేమ్ చేసేసుకొని తక్కువగా ఫీల్ అయిపోయి నాకేమైనా పిచ్చా అనిపిస్తూ ఉంటుందా? అయితే ఈ వీడియో మీకోసమే. ఎవరైనా చనిపోయినప్పుడు, సీరియస్ ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నప్పుడు అప్పుడప్పుడు నవ్వొస్తూ ఉంటుంది. కంగారు పడకండి, ఇది పిచ్చి కాదు, రోగం అంతకన్నా కాదు. దీన్ని ఇన్కాంగ్రుయెంట్ ఎఫెక్టివ్ రెస్పాన్స్ అంటారు. అంటే సిచ్యువేషన్ కి మ్యాచ్ కాకుండా ఆపోజిట్ ఎమోషన్ బయటికి రావడం. అసలు ఏం జరుగుతుందంటే షాక్, భయం, టెన్షన్, కన్ఫ్యూజన్ అన్నీ ఒకేసారి హిట్ అయినప్పుడు హార్ట్ బీట్ ఫాస్ట్ అవుతుంది, బ్రీతింగ్ టైట్ అవుతుంది, ఎమోషన్స్ క్లాష్ అవుతాయి. బ్రెయిన్ ఫ్లైట్ ఆర్ ఫైట్ మోడ్ లోకి వెళ్ళి ఆ పానిక్ ని కంట్రోల్ చేయడానికి నవ్వుని ఒక ఎమర్జెన్సీ అవుట్లెట్ లా యూజ్ చేస్తుంది. ఇది జోక్ వల్ల వచ్చే నవ్వు కాదు. సింపుల్ గా చెప్పాలి అనంటే నవ్వు ఒక సేఫ్టీ వాల్వ్ అనుకోవచ్చు. ఇంత చెప్పాక కూడా కన్విన్స్ అవ్వట్లేదా? మీకు ఒక విషయం చెప్పునా, ఇలా సీరియస్ సిచ్యువేషన్స్ లో నవ్వే వాళ్ళని ఎమోషనల్లీ ఇంటెలిజెంట్ పీపుల్ అంటారు. వీళ్ళకి ఎమోషన్స్ ని సప్రెస్ చేసే బదులు దాన్ని రిలీజ్ చేసుకోవడం ఎలానో తెలుసు. నవ్వు స్ట్రెస్ హార్మోన్ ని తగ్గిస్తుంది, నర్వస్ టెన్షన్ ని రిలాక్స్ చేస్తుంది, బ్రెయిన్ కి క్లారిటీని తీసుకొస్తుంది. సో నెక్స్ట్ టైం ఎవరైనా సీరియస్ సిచ్యువేషన్స్ లో నవ్వుతుంటే జడ్జ్ చేయకండి. మీరే నవ్వుతూ ఉంటే కంగారు పడకండి, ఇది నార్మలే. ఇలా చెప్పా కదా అని మరి ఓపెన్ గా నవ్వేకండే. ఎంత చెప్పినా సాడ్ మూమెంట్స్ లో నవ్వితే అఫెండ్ అవుతారు, జాగ్రత్త. ఈ రీల్ ని సీరియస్ సిచ్యువేషన్స్ లో నవ్వే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ కూడా చేయండి.